కృష్ణా జిల్లాలపై ఎక్కువ ప్రభావం పడింది. పలు చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. నిన్నటి నుంచి పలు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సహాయక సిబ్బంది చెట్లను తొలగిస్తూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇటు విజయవాడలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ప్రస్తుతం సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, కృష్ణా జిల్లాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతున్నట్లు కనిపిస్తుంది. ఏంటి అప్డేట్స్? శంకరి, ఏదైతే తుఫాన్ తీరం దాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద మొత్తం కూడా అటు అధికార యంత్రాంగం అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. మరోపక్క నిన్న తెల్లవారుజాము వరకు కూడా మొత్తం కూడా ఆర్టీఎస్ కేంద్రంలో అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ మొత్తం కూడా రివ్యూ ఏర్పాటు చేసుకుని మొత్తం ఇప్పటికప్పుడు సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అట్లాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మొత్తం కూడా ఒక సెపరేట్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకుని ఇప్పటికప్పుడు 24/7 మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మొత్తం మాట్లాడడానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ సాగర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి సార్, ఎలా ఉంది సార్ ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే మొత్తం కూడా తీరం దాటిన తర్వాత అసలు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది, ఎలా మానిటరింగ్ చేస్తున్నారు? ఎన్టీఆర్ జిల్లాలో మిడ్ నైట్ 3 o'clock నుంచి యాక్చువల్లీ వర్షం మొదలైంది. ఎదురుగాలు ఎక్కువగా లేదు, వర్షం అయితే కంటిన్యూస్గా పడతా ఉంది. అన్ని